హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లేటి నమూల్య. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించినటువంటి సంస్థలు, పార్టీలు, వాటిని స్థాపించినటువంటి స్థాపకుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ స్థాపకులు సత్యనారాయణ. తెలంగాణ సంఘర్షణ సమితిని స్థాపించింది కోహెడ ప్రభాకర్ మరియు మోచినేని కిషన్ రావు. ఓయూ ఫోరం ఫర్ తెలంగాణని స్థాపించింది డాక్టర్ లక్ష్మణ్. తెలంగాణ జనసభని స్థాపించింది ఆకుల భూమయ్య. తెలంగాణ ప్రగతి వేదికని రాపోలు ఆనంద భాస్కర్. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితిని స్థాపించింది ప్రొఫెసర్ కేశవరావు జాదవ్. ఇతన్నే మిస్టర్ తెలంగాణ అనడం జరుగుతుంది. పోటీ తెలంగాణ ప్రజా సమితిని స్థాపించింది శ్రీధర్ రెడ్డి. తెలంగాణ కళా సమితిని స్థాపించింది అధ్యక్షుడు జహంగీర్, బెల్లి లలిత కార్యదర్శి. అంటే స్థాపకులు ప్రత్యేకించి ఎవరు లేరు. తెలంగాణ కళా సమితికి అధ్యక్షులు జహంగీర్, కార్యదర్శి బెల్లి లలిత. తెలంగాణ విద్యావంతుల వేదికను స్థాపించింది ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ ఫోరంని కె జానారెడ్డి. ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ మరియు ఫోరం ఫర్ సస్టైనబుల్ తెలంగాణను స్థాపించింది మణికొండ వేదకుమార్. తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత. తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనంతుల మదన్ మోహన్. తెలంగాణ ప్రాంతీయ సమితిని కొలిశెట్టి రామదాసు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ని తెలంగాణ ప్రభాకర్. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరాన్ని స్థాపించింది ప్రొఫెసర్ జయశంకర్. తెలంగాణ రీసెర్చ్ స్కాలర్ అసోసియేషన్ని శంకర్. తెలంగాణ ఉద్యోగుల సంఘాన్ని స్థాపించింది సి విఠల్. సిపిఐ పార్టీ స్థాపకులు చారు మజుందార్. తెలంగాణ ప్రజా సమితిని తిరిగి ప్రారంభించింది భూపతి కృష్ణమూర్తి. లంబాడ హక్కుల పోరాట సమితిని స్థాపించింది బెల్లయ్య నాయక్. తెలంగాణ పార్టీ బై దేవానంద స్వామి. జై తెలంగాణ పార్టీని పటోళ్ళ ఇంద్రారెడ్డి. తెలంగాణ సాధన సమితిని స్థాపించింది ఆలే నరేంద్ర. తెలంగాణ నగార సమితి నాగం జనార్దన్ రెడ్డి. ఫైర్ ఈటర్ని మర్రి చెన్నారెడ్డి. వందే మాతరం పార్టీ రామచంద్రరావు. తెలంగాణ పార్టీని టి దేవేందర్ గౌడ్. మన పార్టీని స్థాపించింది కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. మహాజన్ సోషలిస్ట్ పార్టీని స్థాపించింది మందకృష్ణ మాదిగ. తల్లి తెలంగాణను స్థాపించింది విజయశాంతి. టీఆర్ఎస్ని కె చంద్రశేఖరరావు. తెలంగాణ విమోచన సమితిని కపిలవాయి దిలీప్ కుమార్. ఇతనే టీఆర్ఎల్డీని కూడా స్థాపించడం జరిగింది కపిలవాయి దిలీప్ కుమార్. మంజీరా రచయితల సంఘాన్ని నందిని సిద్ధారెడ్డి. తెలంగాణ సారస్వత పరిషత్తును స్థాపించింది సి నారాయణ రెడ్డి. ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించింది దేవులపల్లి రామానుజరావు. తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరాన్ని చిన్నారెడ్డి. తెలంగాణ ప్రజా సమితి బై మర్రి చెన్నారెడ్డి. కామ్రేడ్ అసోసియేషన్ని మగ్దుం మొయినుద్దీన్. సింగిడి రచయితల సంఘాన్ని స్థాపించింది సుంకిరెడ్డి నారాయణరెడ్డి. తెలంగాణ హిస్టరీ సొసైటీ తడకమల్ల వివేక్. తెలంగాణ రచయితల సంఘం దాశరథి కృష్ణమాచార్యులు. తెలంగాణ సాంస్కృతిక సమైక్య బై గూడ అంజయ్య. జననాట్య మండలి స్థాపించింది గద్దర్. విరసం విప్లవ రచయితల సంఘాన్ని స్థాపించింది వరవరరావు. తెలంగాణ ధూమ్ధామ వేదిక ఎవరంటే రసమై బాలకిషన్. తెలంగాణ సెటిలర్స్ ఫోరంని స్థాపించింది సి శ్రీనివాసరాజు. తెలంగాణ ఐక్య వేదికని ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ పొలిటికల్ జేఏసీ ప్రొఫెసర్ కోదండరాం. గొల్ల కూర్మ హక్కుల పోరాట సమితి బెల్లి కృష్ణ. ఎరుకల హక్కుల పోరాట సమితిని స్థాపించింది నలిగి ప్రభాకర్. సునీత బాల సమాజాన్ని స్థాపించింది అరిగే రామస్వామి. ఇందిరా సేవా సదన్ని స్థాపించింది సంగం లక్ష్మీబాయి. అంబేద్కర్ యూత్ లీగ్ని స్థాపించింది బిఎస్ వెంకట్రావు. స్వస్తిక్ దళని స్థాపించింది భాగ్యరెడ్డి వర్మ. విఆర్ఎస్ అంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ గురించి పేర్కొనేది గంగోపాధ్యాయ కమిటీ. చెల్లి నిలయం అంటే హేమలత లవణం స్థాపించింది. చెల్లి నిలయాన్ని స్థాపించింది హేమలత లవణం. అంటే మనకి ఇటు సైడ్ గుర్తు రాగానే ఇటు సైడ్ దానికి రిలేటెడ్ వ్యక్తులు గుర్తు రావాలి. సంస్కార్ ప్లాన్ కూడా హేమలత లవణం చేశారు. ఎంఐఎం అబ్దుల్ ఖాదర్. తెలంగాణ ప్రజా పార్టీ స్థాపించింది గాదె ఇన్నయ్య. తెలంగాణ ఇంటి పార్టీని డాక్టర్ చెరుకు సుధాకర్. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ. టీఎంఆర్పిఎస్ అంటే నాగారం అంజయ్య. ఇది తెలంగాణ ఎంఆర్పిఎస్ అన్నట్టు. తెలంగాణ పోరాట సమితి మోచినేని కిషన్ రావు మరియు కేఆర్ ఆమోస్. హెచ్ఏసి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అంటే స్వామి రామానంద తీర్థ. భారతీయ క్రాంతి దళని చౌదరి చరణ్ సింగ్. రెడ్డి కాంగ్రెస్ అంటే నీలం సంజీవ్ రెడ్డి. వైశ్య యువజన సంఘాన్ని కేసీ గుప్తా.
యంగ్ మెన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీని స్థాపించింది అఘోరనాథ్ చటోపాధ్యాయ. బ్రదర్హుడ్ సొసైటీని స్థాపించింది మౌల్వి అబ్దుల్ ఖయ్యూమ్. ఇదండి ప్రముఖ వ్యక్తులు వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. థ్యాంక్ యూ.